సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. అలానే తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి రెఫరెన్స్ లెటర్స్ని అంగీకరించట్లేదనే అంశం రెండు రాష్ట్రాల మధ్య ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక విధంగా ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. దీన్ని పరిష్కరించడానికి టీటీడీతో కోఆర్డినేట్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకుంది. అదేంటంటే ఇక్కడ నుంచి ఇచ్చేటువంటి రికమెండేషన్స్ లెటర్స్, రెఫరెన్స్ లెటర్స్ ఏవైనా కానీ ఆన్లైన్ పోర్టల్ ద్వారానే ఇచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేసింది. అసలు ఏంటి, ఏ విధంగా ఇవ్వాలి, అలానే టీటీడీకి ఇచ్చేటువంటి టీటీడీ కూడా తెలంగాణ ప్రజాప్రతినిధుల రెఫరెన్స్ లెటర్స్ని ఆమోదిస్తూ గతంలో నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి ఏపీ సీఎంఓ కూడా ఒక ప్రకటన చేసింది. ఇప్పుడు తెలంగాణ సీఎంఓ పోర్టల్ ద్వారానే రెఫరెన్స్ లెటర్స్ ఇవ్వండి అంటూ గౌరవనీయ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి అందరికీ కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఇందులో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, వివరాలు ఏంటి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణ సీఎంఓకి సంబంధించి సీఎం ఓఎస్డి వేముల శ్రీనివాసులు రిలీజ్ చేసినటువంటి ఆఫీస్ లెటర్ ఇది. ఈ లెటర్లో ఏం మెన్షన్ చేశారు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ ప్రతినిధులు ఇచ్చే ఉత్తరాలకు సంబంధించి ఒక పద్ధతి ఉండేలాగా కంప్యూటర్ అప్లికేషన్ రూపొందించి ఆ పోర్టల్ని తెలంగాణ ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంటే ఇక నుంచి ఈ పోర్టల్ ద్వారానే రెఫరెన్స్ లెటర్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ముందు మీరు ఇచ్చే లేఖలన్నీ ఈ పోర్టల్ ద్వారానే ఇవ్వగలరు. ఈ పోర్టల్లో ఉన్న వివరాల ప్రకారమే భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం మరియు 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు తిరుమలలో ఇవ్వబడతాయని గ్రహించగలరు. ఈ పోర్టల్లో లేని లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంగీకరించారని తెలియజేయడం అయింది. సో ఒక క్లారిటీ ఇచ్చేసింది. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేకుండా కంప్లీట్ పోర్టల్ని తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ చేసింది. అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎక్కడా కూడా సమస్యలు రావు. ఇవి కాకుండా ఎవరికి వాళ్ళు రిఫరెన్స్ లెటర్స్ పట్టుకెళ్ళి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటే కనుక అది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాలనేటువంటి క్లారిటీ కూడా ఇచ్చింది. కాబట్టి దయచేసి తిరుమలకు మీరు ఇచ్చే సిఫార్సు లేఖలన్నీ ఈ కంప్యూటర్ పోర్టల్ ద్వారా తయారు చేసి సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసిన లేఖని అప్లోడ్ చేసి అసలు లేఖను భక్తులకు ఇవ్వగలరు. పోర్టల్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను యూజర్ గైడ్ రూపంలో ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ యూజర్ గైడ్లో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం మనం. ఇది యూజర్ గైడ్, దీనికి సంబంధించినటువంటి రెఫరెన్స్ మాన్యువల్ కింద తయారు చేశారు. ఇందులో cmo.ttd.telangana.gov.in ఇది వెబ్సైట్ పేరు. ఈ వెబ్సైట్ ద్వారా ఇచ్చేటువంటి పోర్టల్లోనే ఇట్ ఈస్ మ్యాండేటరీ టు జనరేట్ టీటీడీ రికమెండేషన్ లెటర్ ఫ్రమ్ ద పోర్టల్ డెవలప్డ్ బై సీఎం ఆఫీస్ తెలంగాణ. ఇది ఈ పోర్టల్ ద్వారా ఇక్కడ జనరేట్ అవుతుంది. సో అది ఎలా చేయాలి, లాగిన్ క్రెడెన్షియల్స్, అలానే లెటర్ ఇష్యూ ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో ఎంట్రీ ఆఫ్ పిలిగ్రిమ్ అండ్ దర్శన్ డీటెయిల్స్ టోటల్ అంతా కూడా టీటీడీ దర్శన్ ఎంట్రీ డీటెయిల్స్ అన్నీ కూడా దానికి కనెక్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో ఈ రిఫరెన్స్ లెటర్స్ని జనరేట్ చేయడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఎలా జనరేట్ చేయాలి, దాన్ని జనరేటింగ్ ద రికమెండేషన్ లెటర్, పిఆర్స్ జనరేట్ రికమెండేషన్ లెటర్ ఫ్రమ్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ ఫ్రమ్ ద అప్లికేషన్ యూజింగ్ ద సర్వీస్ అవైలబుల్ ఆన్ పోర్టల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ రిక్వెస్ట్. సో మొత్తం అంతా కూడా ఈ దీనిలోకి వెళ్తే కనుక ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇది రిఫరెన్స్ మొత్తం అంతా కూడా ఈ పోర్టల్లోనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి ఆ పోర్టల్లో మనం వెళ్ళి చూద్దాం పోర్టల్ ఎలా ఉంది ఏంటి. తెలంగాణ పీపుల్ రిప్రజెంటేటివ్ రిక్వెస్ట్ ఫర్ తిరుమల దర్శన్ ఇది ఇచ్చారు. దీనికి ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. యూజర్ నేమ్ ప్రకారం పాయింట్స్ అన్నీ కూడా అందులో ఆ యూజర్ గైడ్ మాన్యువల్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఓపెన్ చేసి ఎవరైనా చూస్తే సేమ్ ఇప్పుడు మనం ఓపెన్ చేసినటువంటి లెటరే అందులో వస్తుంది. దానిలో మాన్యువల్ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఎవరైనా కానీ దీన్ని ప్రజాప్రతినిధులు ఉపయోగించాలంటే ఇక మీదట ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రధానంగా తిరుమల దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు ఇచ్చేటువంటి విఐపి దర్శనాలు 300 రూపాయల దర్శనాలకు సంబంధించి ఈ పోర్టల్ను ఉపయోగించాలి. cmo.ttd.telangana.gov.in ఈ పోర్టల్లోకి వెళ్తే టోటల్ డీటెయిల్స్ వస్తున్నాయి. ఏ విధంగా డిస్క్రిప్షన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ప్రజాప్రతినిధులకి సంబంధించిన రికమెండేషన్స్ ప్రతి నెల ఒక్కొక్కరు 2 ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో దాని ఆధారంగా ఎవరు రిఫరెన్స్ ఇచ్చినా కానీ ఇక మీదట ఈ పోర్టల్ ద్వారానే ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. సో ఎలాంటి జంజాటం ఉండదు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మా లెటర్లు యాక్సెప్ట్ చేయలేదు అనేటువంటి ఇబ్బంది ఉండదు. ఆన్లైన్లో జనరేట్ అయితేనే దర్శనం కన్ఫర్మ్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. వాటి ప్రింట్అవుట్ కాపీస్ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులు ఈ రెఫరెన్స్ లెటర్స్ ద్వారా వెళ్ళేటువంటి భక్తులు ప్రధానంగా ఈ సర్వీస్ను ఉపయోగించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేయడానికి తెలంగాణ సీఎంఓ తీసుకున్నటువంటి ప్రత్యేక చర్యలుగా వీటిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.